ఈరోజు లేచి నడుస్తున్నావంటే దేవుని దయ. ఈరోజు లేచి మాట్లాడుతున్నావంటే దేవుని కృప. నువ్వు లేచి నడిచి ఇదిగో పనికి వెళ్తున్నావంటే దేవుడు ఇచ్చిన సమయం అని గుర్తిరగకుండా నువ్వు మందిరాన్ని మానేసి పనికి వెళ్ళావంటే ఆ ఆరోగ్యం ఇచ్చిన వాడికి కోపం వచ్చి నీకు ఆరోగ్యం తీసేసారనుకో, ఇంకా ఆరోగ్యం లేనివాడు పని ఏం చేస్తామండి? చేస్తారా? ఎవరు చేయలేరు ప్రియ దేవుని బిడ్డలు. అందుకే 6 దినాలు చేసుకుంటారు ఆయన, 7 దినం రాను అన్నాడు. కానీ అందరు పనులలో పడిపోయారు. ఏమేమి అనొచ్చు దానితో? ఏమేమి అనొచ్చమ్మా? ఏమేమి అనొచ్చు? మంచం కొనొచ్చు అంట, ఇల్లు కొనొచ్చు అంట, మందులు కొనొచ్చు అంట. ఇంకా ఇదిగో చదువుకునే బిడ్డగా నేను చెప్పేది అంటే డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవచ్చు అంట, కానీ జ్ఞానం కొనుక్కోలేమంట. ఏంటంటే నీ బిడ్డకి డబ్బులతో నువ్వు పుస్తకాలు కొనిస్తావని ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాలి, ఆ చదువు దేవుడు ఇవ్వాలి. నువ్వు కోట్లు కొడుకు పంపించినా ఆ కొడుకు జ్ఞానాన్ని ఇచ్చిన పుస్తకాలు కదమ్మా దేవుడు ఇవ్వాలి. దేవుడు